భూమి మీద ప్రతి ఒక్క జీవి ఇంకొక జీవి పైన ఆధారపడాల్సిందే. మనిషి ఇంకొక మనిషి మీద, లేదంటే చుట్టుపక్కల పరిసరాల మీద, లేదంటే జంతువుల మీద ఆధారపడవలసి వస్తుంది. అయితే మనిషి జంతువుల మీద ఎప్పటి నుండి ఆధారపడుతూ వస్తున్నాడో చూద్దాం. ఆది మానవులు అడవులలో నివసించేవారు. వారి యొక్క ప్రధాన ఆహారం మాంసం, దుంపలు. ఆ తర్వాత ఈ ఆది మానవులు మెల్లగా పంట పండించడం, వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. అయితే మనిషి తన ఆహారం కోసం, రక్షణ కోసం, రవాణా కోసం జంతువులను ఉపయోగించుకుంటూ వస్తున్నాడు. ఉదాహరణకు ఆవులు గేదెలను పాల కోసం, ఎద్దులు దున్నపోతులను వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నాడు. అయితే రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాలలో మనకి ఎక్కువగా కనిపించే జంతువు ఉంటే అక్కడి ప్రజలు దానిని రవాణా కోసం వాడుతుంటారు. అది మాత్రమే కాకుండా ఆ ఒంటెలను మనలాంటి ప్రాంతాలకు తీసుకొని వచ్చి పిల్లలను వాటి మీద ఎక్కించి డబ్బులు సంపాదిస్తారు. అది వారికి జీవనోపాధి. ఇలా మనిషి జంతువులను ఉపయోగించుకుంటూ వస్తున్నాడు. అయితే రైతుకి కొన్ని జీవులు ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని రైతు మిత్రులుగా చెప్తాం. అవేంటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.